రేపు జరగబోయే ఏదైతే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ బ్లాక్ ఆఫీస్ వరకు జరగబోయే ర్యాలీకి అందరూ విజయవంతం చేయాలని అందరూ హాజరై, ముఖ్యంగా మనకు నార్త్గా ఏదైతే అంబేద్కర్ కానీ పూలే గారు కానీ, సౌత్కి వస్తే ఇక్కడ నారాయణగూడ కానీ పెరియార్ కానీ వీళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే దేశము రోజు రోజుకు ఒక మతమౌఢ్యంలో మునుగుతుంది. ఇది దేశానికి ప్రమాదం అని తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజులలో మనము ఏ దేశాలైతే మతాన్ని పక్కన పెట్టినాయో ఆ దేశాలే అభివృద్ధి చెందినాయి. ఏ దేశాన్ని అయితే మతాన్ని పట్టుకు పాకులాడినాయో ఆ దేశాలన్నీ కూడా వెనుకబడ్డాయి, ఎడ్యుకేషన్లో కానీ అభివృద్ధిలో కానీ. దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే రోజు రోజు కూడా అంబేద్కర్ గారి రిలవెంట్ పెరుగుతుంది. ఎందుకంటే ఆయన చూపినటువంటి ఏదైతే రాజ్యాంగ పరిరక్షణ నడుస్తేనే ఈరోజు భారతదేశం అభివృద్ధి ఉంది. అదందరూ గ్రహించి ప్రతి సంఘాలు కూడా, ముఖ్యంగా షాద్నగర్ హ్యూమనిస్ట్ క్లబ్ నుండి ఈరోజు పాల్గొనడం జరిగింది. రేపు జరగబోయే ర్యాలీలో కూడా హ్యూమనిస్ట్ క్లబ్ నుండి, షాద్నగర్ హ్యూమనిస్ట్ క్లబ్ నుండి కూడా మేమందరం పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తాం. రేపు 4 గంటలకు షాద్నగర్ నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఇక్కడ చౌరస్తా వరకు పూలే అంబేద్కర్ చైతన్య యాత్ర పేరుతోటి షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, అన్ని సంఘాలను కలుపుకొని అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఏ పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఈ చైతన్య యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ ఈ యాత్రలో పాల్గొని మన సత్తా ఈరోజు అంబేద్కర్ వారసులు గాని, సేవాలాల్ వారసులు గాని, పూలే వారసులు గాని, మార్క్స్ వారసులు గాని వీళ్ళందరూ కూడా హాజరై మన యొక్క సత్తాను చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామికవాదుల పైన అక్రమ కేసులు పెట్టి పూర్తిగా ప్రశ్నించే శక్తులను పూర్తిగా అణచివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనందరం కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ నియోజకవర్గాల్లో, మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పొద్దున పూట అంబేద్కర్ జయంతి చేసి సాయంత్రం ఖచ్చితంగా మీ తరపున మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి మిత్రులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు మీరే నాయకత్వం వహించి, ఎవరు ఫోన్ చేసిండ్రు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది పక్కన పెట్టేసి మీరు గ్రూపులలో వచ్చినటువంటి వార్తలు చూసుకుని మీ అంతటా మీరే ఫాలోఅప్ చేసుకుని ప్రతి గ్రామం నుంచి 10 నుండి 20 మంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో చౌరస్తాలో వచ్చి నిలబడాలని చెప్పేసి, నిలబడి మన శక్తిని చాటి చూపించాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా సాయంత్రం 4 గంటలకు షాద్నగర్ రావాల్సిందిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేతులెత్తి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.